కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్య. వాడుకలో దీన్నే పేగుజారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉప్పులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ మనకు సర్జరీ రూపంలో ఒక చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. సాంప్రదాయ సర్జరీకి భిన్నంగా లాప్రోస్కోపిక్ పద్ధతిలో కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో జల్లెడ లాంటి మిషన్ని అమర్చి సులువుగానే హెర్నియాను బాగు చేయగలుగుతున్నారు. అయితే కొంతమందిలో సర్జరీ తర్వాత కూడా మళ్లీ హెర్నియా రావడం అనేది కనిపిస్తుంది. ఇన్సిషనల్ హెర్నియాగా పిలిచే ఈ రకమైన పరిస్థితికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి? హర్నియాస్ అనే రకరకాలుగా ఉంటాయి. ఇన్సిషనల్ హర్నియా అంటే ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత అక్కడ ఒక హర్నియా వచ్చినప్పుడు దాన్ని మనం ఇన్సిషనల్ హర్నియా అంటాం. హర్నియా అంటే ఏంటి? పొట్టలో ఉన్నటువంటి అవయవాలు మన బాడీలో, మన కండరాల్లో ఉన్నటువంటి డిఫెక్ట్లో నుంచి బయటకు వచ్చిన దాన్ని హర్నియా అంటాం. మన బాడీ అబ్డామన్ అంతా కూడా మసిల్స్తో సపోర్ట్ చేసేటువంటి ఒక మస్కులర్ బాక్స్. ఆ బాక్స్లో ఎక్కడైనా కానీ డిఫెక్ట్ అనేది రావచ్చు. ఆ డిఫెక్ట్ అనేది మన బొడ్డు దగ్గర అవ్వచ్చు, గజ్జల్లో అవ్వచ్చు. కట్ చేసిన దగ్గర అక్కడ మజిల్స్ వీక్ అవుతాయి కాబట్టి ఆ ఇన్సిషన్ అనేది రకరకాల ఏరియాలో చేయడం జరుగుతూ ఉంటుంది. అది మిడ్ లైన్ అవ్వచ్చు, పారామీడియన్ అంటే మిడిల్లో నుంచి సైడ్గా ఇవ్వచ్చు, సబ్ కాస్టల్ అవ్వచ్చు, కిడ్నీ ఇన్సిషన్ అవ్వచ్చు, గర్భసంచి ఆపరేషన్ చేసేటటువంటి ఫైనాన్షియల్ ఇన్సిషన్ అవ్వచ్చు. ఇలా రకరకాలైన ఇన్సిషన్లో ఎప్పుడైతే పొట్టలో ఉన్నటువంటి అవయవాలు అవి ఒమెంటమ్ అవ్వచ్చు, స్మాల్ బౌల్ అవ్వచ్చు, పెద్ద పేగు అవ్వచ్చు, ఇలాంటి అవయవాలు బయటకు వచ్చినప్పుడు, ప్రొట్రూడ్ అయినప్పుడు దాన్ని మనం ఇన్సిషనల్ హర్నియా అంటాం. ఆపరేషన్ తర్వాత హెర్నియా రావడానికి కారణాలేంటి? చాలాసార్లు ఏంటంటే ఈ ఇన్సిషనల్ హర్నియా అనేది మన కండరాల్ని కట్ చేసి ఎమర్జెన్సీ కానీ ఎలెక్టివ్ పొజిషన్లో చేయడం జరుగుతూ ఉంటుంది. ఎలెక్టివ్గా జరిగినప్పుడు ఏంటంటే యూజువల్గా అది సిజేరియన్ అవ్వచ్చు. సిజేరియన్ అయినప్పుడు ఏంటంటే కండరాలు వీక్ అయిపోతాయి. వీక్ అయినప్పుడు దాన్ని మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తీసేసిన తర్వాత అవి మళ్ళీ కరెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ కరెక్ట్ అయిన సమయంలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేకపోవటం, ఆ వీక్గా ఉన్న మజిల్స్ని మనం అనవసరంగా స్ట్రెయిన్ చేయటం, అదేవిధంగా ఒక ఇన్సిషన్ అనేది హీల్ అవ్వటానికి అనేకమైన ఆరోగ్య పరిస్థితులు క్రియేట్ అవ్వాలి. అంటే రక్తం సరిగ్గా ఉండాలి, మన బాడీలో ఆల్బుమిన్ లెవెల్స్, ప్రోటీన్ లెవెల్స్ ఇవన్నీ సరైన మోతాదులో బాడీలో ఉండాలి. ఎందుకు? మన బాడీ రికవర్ అవ్వటానికి. రికవర్ అయ్యే టైంలో మన రక్తం అనీమియా ఉన్నా కానీ, అదేవిధంగా న్యూట్రిషనల్ పరంగా మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉన్నా కానీ, ఆల్బుమిన్ తక్కువగా ఉన్నా కానీ, ఏదైనా అనేకమైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఇన్ఫెక్షన్ అనేది లోకల్గానే కాకుండా బాగా దగ్గు వచ్చినా ఆ దగ్గటం వల్ల కుట్ల మీద ప్రెషర్ పడి కుట్లు మానకుండా అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇమీడియట్గా ఆఫ్టర్ సర్జరీ మోషన్ సరిగ్గా రాకపోవటము, యూరిన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడటం, ఇలాంటి కండిషన్స్లో అబ్డామిన్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు కుట్లు ఎక్కడో ఒక దగ్గర అవి ఏంటంటే సరిగ్గా తీసుకోకపోవటం, హీల్ కాకపోవటం వంటి సిచ్యువేషన్స్లో ఈ ఇన్సిషనల్ హెర్నియా అనేది రావటం జరుగుతూ ఉంటుంది. ఇన్సిషనల్ హెర్నియాతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? హెర్నియాలో పేగులు ఏమన్నా ఇరుక్కుపోయినప్పుడు, పేగులు అంటే హర్నియేట్ అయినప్పుడు అవి ఏంటంటే కంప్రెస్ అయిపోయినప్పుడు, అంటే డిఫెక్ట్ చిన్నగా ఉంటుంది, ఆ బవల్ లోపల వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బవల్ అనేది కింక్ లాగా అయిపోవటం వల్ల బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. అదేవిధంగా బాగా టైట్ అయిపోయినప్పుడు స్ట్రాంగులేషన్, అంటే ఒక రకమైన ఉరి తీసేసినట్టు ఇంటెస్టైన్స్కి అవుతూ ఉంటుంది. దానివల్ల బ్లడ్ సప్లై, ఫస్ట్ ఆర్టీరియల్ సప్లై, వీనస్ సప్లై అవి కట్ ఆఫ్ అయిపోయేటప్పటికి బౌల్ గ్యాంగ్రీనస్ అయిపోతూ ఉంటుంది. ఆ బౌల్ పేగులు ఎప్పుడైతే కుళ్ళిపోతాయో అనేకమైన లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే డిఫెక్ట్ చూడగానే మీకు ఎప్పుడైతే దగ్గినప్పుడు వస్తున్నా, లేకపోతే బరువులు ఎత్తినప్పుడు బయట కనపడుతున్నా డాక్టర్ని సంప్రదించి ఇది నాకు ఇంతకుముందు లేని నాకు కనపడుతుందని మీరు చూపించుకోవాలి. ఎర్లీ స్టేజెస్లో కానీ మనం కరెక్ట్ చేసుకోగలిగితే సర్జరీ చాలా చిన్న సర్జరీ, చాలా సింపుల్ సర్జరీ అయిపోతూ ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే ఆ డిఫెక్ట్ మెల్లమెల్లగా పెద్దదైపోయి చాలా పెద్దగా అయిపోయినప్పుడు ఇంకా పెద్ద పెద్ద వలలు, పెద్ద పెద్ద రీకన్స్ట్రక్షన్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకున్నప్పుడే మీరు డాక్టర్ని సంప్రదిస్తే ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. హెర్నియాకు ఎప్పుడు చికిత్స తీసుకోవాలి? వైద్యం ఎలా ఉంటుంది? ఈ హెర్నియా అనేది ఏంటంటే స్మాల్గా ఉన్న, లార్జ్గా ఉన్న ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల వల్ల
రకరకాల మోడర్న్ ట్రీట్మెంట్స్ వల్ల ట్రీట్ చేస్తున్నాం. చాలా వరకు ఆపరేషన్ లేకుండా లాప్రోస్కోపిక్గా హోల్స్ వేసి చేయటము, అది కూడా రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి. మీకున్న డిఫెక్ట్ సైజుని బట్టి, అంటే సింపుల్గా అంటే హర్నియా రిపేరే చేయాలా, లేకపోతే ఆ రిపేర్ చేసేసి కాంపనెంట్ సపరేషన్ అంటే ఎక్కువ పెద్ద హర్నియాస్ ఉంటే కండరాలు మనం డిసెక్ట్ చేసి వెయ్యాలా, ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న హర్నియాస్కి ఇంటర్మస్కులర్ లెవెల్లోనే మనం ఏమైనా మెష్ వేయచ్చా అని రకరకాల పద్ధతుల్లో మినిమల్ ఇన్వేసివ్గా సర్జరీ చేయటం ఇప్పుడు చాలా అంటే చేస్తూ ఉన్నాం. ఈ ప్రొసీజర్స్ మెయిన్గా ఏంటంటే ఒక పేషెంట్ని తొందరగా లైఫ్లో వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ పనిలోకి వెళ్ళటానికి సహాయపడుతూ ఉంటుంది. పెయిన్ తక్కువ ఉండటము, ఎలాంటి ఆల్రెడీ వాళ్ళ పెద్ద ఆపరేషన్ అయ్యి కట్ అయిపోయి చాలా ఇబ్బంది పడి ఉంటారు, ఆల్మోస్ట్ ఏంటంటే 2-3 నెలలు. కానీ లాప్రోస్కోపిక్గా చేయటం వల్ల ఈ చికిత్స మీరు సరైన సమయంలో వస్తే ఆల్మోస్ట్ 2 to 3 డేస్లో మనం కాంటెంట్స్ రెడ్యూస్ చేయటం, రిపేర్ చేయటం, మెష్ పెట్టడం, మీరు ఆల్మోస్ట్ 2 to 3 డేస్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎప్పుడైతే మీరు లాప్రోస్కోపిక్ చేస్తారో అంటే పెయిన్ తక్కువ, స్టే ఇన్ ద హాస్పిటల్ తక్కువ, రికవరీ ఫాస్ట్, మీ పనిలోకి మీరు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. రికరెన్స్ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే ఓపెన్ హర్నియాలో కట్ చేయాలి, మళ్ళీ కుట్టాలి, పెద్ద వల పెట్టాలి, మళ్ళీ స్కిన్ క్లోజ్ చేయాలి. అంటే స్కిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అని ఎక్కువ ఉంటాయి. కానీ లాప్రోస్కోపీలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇప్పుడు వచ్చే మోడర్న్ మెథడాలజీలో లాప్రోస్కోపిక్ పద్ధతిలో కానీ రోబోటిక్ పద్ధతిలో కానీ పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి తోడ్పడుతుంది. కాబట్టి మెజారిటీ కండిషన్స్లో ఓపెన్ కన్నా లాప్రోస్కోపిక్ రోబోటిక్ ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు హెర్నియాకు ఎప్పుడు ఆపరేషన్ చేయరు? చాలాసార్లు ఏంటి మెజారిటీ ఆఫ్ హర్నియాస్ సిమ్టమ్స్ వచ్చే అంటే ఎర్లీ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి మనం చూసినప్పుడు చేసుకోవడం చాలా చాలా అవసరం. చాలామందికి ఏంటంటే ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్ మనకు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మేజర్ కార్డియాక్ సర్జరీ జరుగుతుంది. అంటే ఇప్పుడు బైపాస్ సర్జరీ జరిగిన, స్టెంట్ జరిగిన, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన వాళ్ళకి ఏంటి బ్లడ్ యాంటీకోయాగులెంట్స్ వాడుతూ ఉంటారు. అంటే బ్లడ్ థిన్నర్స్ అనేది ఆస్ప్రిన్ కానీ, క్లోపిడెక్రల్ కానీ, వార్ఫారిన్ కానీ, మిగతా కొత్త రకమైన బ్లడ్ థిన్నర్స్ వాడతారు. అవి వాడేటప్పుడు ఇమీడియట్గా మనం సర్జరీ చేయడం జరగదు, ఎందుకంటే మినిమం ఆ మందు ఎఫెక్ట్ తగ్గడానికి 3 to 5 డేస్ పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ మందు ఎఫెక్ట్ తగ్గించిన తర్వాతే మనం ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది సివియర్ సిఓపిడి అంటే లంగ్ చాలా బ్యాడ్గా ఉంది, మనం ఆపరేషన్ చేసామంటే వాళ్ళు మొత్తం నుంచి కూడా బయటకు రారు, వెంటిలేటర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా చాలా క్రిటికల్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఆపరేషన్ చేయటం. చాలా ఇమ్యునో కాంప్రమైజ్డ్ అడ్వాన్స్ క్యాన్సర్స్ ఉంటాయి, వాళ్ళని మనం ఆపరేట్ చేసినా కానీ ఆ సర్జరీ నుంచి వాళ్ళు బయటకు రాలేరు. అలా అనేకమైన కొన్ని రేర్ కండిషన్స్లో సర్జరీ మనం చేయలేకుండా అంటే మన నిస్సాయ పరిస్థితుల్లో మనము అంటే చేయలేకుండా పేషెంట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఇలా కండిషన్స్ వచ్చినప్పుడు పేషెంట్ కౌన్సిలింగ్, వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే కొన్ని కండిషన్స్ అలా రేర్ కండిషన్స్లో కూడా హార్ట్ కండిషన్స్ బ్యాడ్ ఉన్నప్పుడు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. హెర్నియాకు చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీ సరిగ్గా జరగకపోయినా, చికిత్స తర్వాత జీవనశైలిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్నియా మళ్లీ రాకుండా ఉండాలంటే సర్జరీ తర్వాత డాక్టర్లు చెప్పినట్లు బరువులు ఎత్తకుండా ఉండాలి, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.